టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చేద్దాం. ఇప్పుడు పసలేని ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు చేస్తే నేను గతంలో చెప్పినాను, టెంపరీ మీకు సంతోషాన్ని ఇస్తుందేమో కానీ లాంగ్ రన్లో మీకు అది ఇబ్బందిగా ఉంటుందనే మాట చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రిగా ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు. ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా. ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి 2023 లోపే అన్ని ఆధారాలతో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు. టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన వేసుకొని మోసారు మీరు. ఇవాళ అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి, ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర, ఆయన హయాంలో జరిగినటువంటి అనుమతులు. డెఫినెట్ గా అక్కడున్నట్టు పూర్వాపురాలు పరిశీలించి, ఆ కంపెనీ పూర్వాపురాలు పరిశీలించి రివ్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.